విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా తాజాగా కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో విచారణకు హాజరైన వీరు మరోసారి అధికారుల ముందు తమ స్టేట్మెంట్లను రికార్డు చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న నష్టాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ తాజాగా సేడి కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా పలువురు హీరోలపై కేసులో నమోదు అయిన విషయానికి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఇదివరకే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి తదితరులు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఇందులో భాగంగానే తాజాగా సేడి కార్యాలయానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇలా సేడి కార్యాలయానికి వెళ్లడంతో అధికారులు వీరు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేయడమే కాకుండా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. ఇదివరకే ఈ ఇద్దరి హీరోలకు విచారణ పూర్తి అయినప్పటికీ తాజాగా నేడు సేడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు అందిన నేపథ్యంలోనే ఈ ఇద్దరు నేడు విచారణకు హాజరయ్యారు. మరి ఈ విచారణలో అధికారులు వీరిని ఇంకా ఎలాంటి విషయాల గురించి అడిగారు ఏంటి అనేది తెలియాలి అంటే విచారణ పూర్తి అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కారణంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. అలాగే ప్రాణా నష్టం కూడా తలెత్తుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ ఇకపై తాను ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయనని వెల్లడించారు. అయితే విజయ్ దేవరకొండ తాను ప్రమోట్ చేసిన యాప్స్ చట్టబద్ధమైనవని ఈయన గతంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరు సేడి విచారణకు హాజరయ్యారు. తదుపరి మరింతమంది సెలబ్రిటీలు కూడా ఈ విచారణలో పాల్గొనబోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా కేవలం సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా యూట్యూబర్స్ పట్ల కూడా కేసులో నమోదు అయిన విషయానికి తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున సినిమాలకు కూడా నష్టాలు ఏర్పడటం, సినిమా పైరసీలకు గురికావడానికి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లే కారణమని ఇటీవల అధికారులు తెలియచేయడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అంటూ అందరూ ఏకతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇకపైనైనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు పులిస్టాప్ పడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ విచారణ ఈ చర్యల్లో భాగమే. ఇకపై మరికొందరు సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. ఇలాంటి ప్రమోషన్లకు ఎప్పుడు ముగింపు పడుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.